పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం సారథ్యంలో కవయిత్రి కుమ్మరి మొల్లగారి జయంతి కార్యక్రమం జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సిద్దాడపు గాంధీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రాసి తన సరళమైన పదజాలానికి అందరూ ముగ్ధులయ్యేలా చేసిన కవయిత్రి మొల్ల. ఈమె రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈమె ఎవరో కాదు, కుమ్మరి బీసీ కులానికి చెందిన మహిళ. శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకున్న గొప్ప కవయిత్రి మన మొల్ల. ఈమె జయంతిని 2 తెలుగు రాష్ట్రాలు ప్రతి ఏడాది పెద్ద ఎత్తున జరుపుకుంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, మన్నెం ప్రసాద్, పీర్ అహ్మద్, కొమ్మినేని రవి, దేవల్ల నారాయణ, కేతినేని వెంకటేశ్వర్లు, గుండెబైన లింగయ్య, గోళ్ల సైదయ్య, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు. మహిళా కవయిత్రి కుమ్మరి మొల్ల గారు ఆమె 1440లో పుట్టి 1530లో మరణించడం జరిగింది. ఆ మధ్యకాలంలో ఆమె రామాయణాన్ని అతి సులువుగా ప్రజలకు అర్థమయ్యేలా రచించి శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రశంసలు అందుకున్నటువంటి మహిళ, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కుమ్మరి మొల్ల గారు. ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన భారతదేశంలోనే మహిళా లోకంలోనే చెప్పుకోదగ్గ కవయిత్రి. ఏ విధంగా అంటే రామాయణం కానీ భారతం కానీ ఇలాంటి ఆ యొక్క కథల్ని రచనలు ఆ రోజుల్లోనే చాలా పేరొందినాయి. ఆ రోజు బ్రిటిష్ కాలం కానీ లేకపోతే మొఘల్ చక్రవర్తి కాలం కానీ శాలివాహన కాలంలో కానీ ఏ కాలం చూసుకున్నా కానీ ఆమె జీవించిన కాలంలో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నటువంటి వ్యక్తి మన మొలమమ్మ గారు. ఎందుకంటే ఇలాంటి వారిని మనం స్మరించుకోవటం చాలా ఉత్తమం, అవసరం కూడా. వారి యొక్క చేసినటువంటి సేవలను గుర్తించుకోవటం మరియు ఈ తరంలో ఉన్నటువంటి మహిళలను ఉత్తేజపరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి మొలమమ్మ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన గాంధీ గారికి నా ధన్యవాదాలు.